తారకాసుర సంహారం కోసం ప్రభవించిన స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు. తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అత్యంత ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ కోవలో గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలోని నాగులపాడులో స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాన్ని ఇవాళ ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుందాం. మురుగ 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 శరవణ భవ శంభుక దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య శరవణ భవ శంభుక దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య. కోరి కొలిచిన భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను జ్ఞానాన్ని వరదానంగా అనుగ్రహించే కరుణామృతమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయనను కొలిచిన వారికి సర్పదోషాలు, కుజ, రాహు, కేతు దోషాల నుండి, అనారోగ్యం నుండి విముక్తి కలుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అది మాత్రమే కాక సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపద కూడా పుష్కలంగా లభిస్తాయని విశ్వాసం. దక్షిణాపథాన సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విస్తృత స్థాయిలో కనిపిస్తుంది. 6 ముఖాలు కలిగిన ఆ స్వామిని తమిళనాట ఆర్మురుగా అని పిలుచుకుంటారు. తిరుప్పరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిరిచోళై అనే 6 దివ్యక్షేత్రాలు తమిళనాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన దివ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. తెలుగునాట కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ప్రముఖమైనదే. చాలా బలవంతుడైన తారకాసురుణ్ణి సంహరించిన మహాపరాక్రమశాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు. అసలు ఆయన పుట్టుకే తారకాసుర సంహారం కోసం జరిగింది. రెల్లు పొదల్లో పుట్టినందువల్ల ఆయన శరవణభవుడయ్యాడు. 6 కృత్తికలు ఆయనను పెంచి పోషించినందువల్ల కార్తికేయుడయ్యాడు. 6 ముఖాలు గల స్వామిగా పూజలందుకుంటున్నాడు. విజయం సాధించాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తారు. ఆదిశంకరులు స్థాపించిన షణ్మతాల్లో కుమారమతం కూడా ఒకటి. సుబ్రహ్మణ్యేశ్వరుడి శక్తియుక్తులను, వైభవాన్ని, దివ్యత్వాన్ని గ్రహించిన దేవేంద్రుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి జరిపించాడంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో పరాక్రమవంతుడో తెలుసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీవల్లిని పెండ్లాడిన రోజు షష్ఠి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పండగయ్యింది. అటువంటి కారుణ్యామృత చక్రవర్తి అయిన కార్తికేయుడు గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలోని నాగులపాడులో స్వయంభూగా వెలిశాడు. వాహన నీలకంఠ తనయ నీ దివ్య నామాలు పలికేమయ్యా, నీ పాలక వడి మోసేమయ్యా, నీకు పాలాభిషేకం చేసేమయ్యా. మణిమాలధారుని సోదరుడా స్వామి మనసార నిన్నే తలచేమయ్యా, నియమాల పూజలు చేసేమయ్యా, నీకు కర్పూర హారతి ఇచ్చామయ్యా. నీలిమల కొండల్లో నెలకొన్న దేవుడు స్వామి సుబ్రహ్మణ్యుడు. పచ్చని పైర్లు, చెట్లు చేమలతో సహజ సిద్ధమైన ప్రకృతి అందాల నడుమ నాగులపాడు గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంటుంది.
స్వామి ఇప్పటికీ సర్పరూపంలో పుట్టలో ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నారు. సుబ్బన్న అని భక్తితో నోరారా పిలిచినదే తడవుగా ఇదిగో వస్తున్నా అంటూ పలికే చల్లని దైవం సుబ్బన్న స్వామి. ఈ స్వామిని సర్పరూపంలో అనేక మంది భక్తులు ఆరాధిస్తారు. నాగుల చవితి నాడు పాము పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే సంప్రదాయం అందుకే వచ్చింది. నాగులపాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గర్భాలయంలో సహజసిద్ధంగా ఏర్పడిన ఓ పుట్ట ఉంటుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం పొలాల్లో పుట్ట వెలిసింది. ఈ పుట్టలో స్వామివారు సర్పస్వరూపంలో కొలువు తీరారు. సుందర రూపా సుబ్రహ్మణ్య సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం అందలేదా నా ఆహ్వానం సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య పడగపై మణితో సర్పరూపంలో ఉన్న స్వామి గ్రామంలో ఉన్న నాగుల చెరువు దగ్గర నుండి పుట్ట దగ్గరికి వస్తున్న సమయంలో గ్రామస్తులు చూసి గుర్తించారు. విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఈ పుట్ట దగ్గరికి భక్తులు రావడం మొదలైంది. ఈ విధంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కోరుకున్న కోరికలు వెంటనే తీరడంతో స్వామివారి వైభవం మహిమ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారమైంది. పెద్ద ఎత్తున పుట్ట దగ్గరికి తరలివచ్చి పాలు పోయడం వల్ల మట్టి పుట్ట కరిగిపోవడం మొదలైంది. సుమారు 50 ఏళ్ల క్రితం దీన్ని నివారించేందుకు పంచలోహాలతో నిర్మితమైన 48 తలలు కలిగిన నాగపడగను పుట్ట మీద ఏర్పాటు చేశారు. ఈ కవచాన్ని అప్పట్లో చుట్టుపక్కల 3 జిల్లాల్లో గ్రామానికి ఊరేగింపు చేస్తున్న సమయంలో ఈ పుట్ట దగ్గర నిరంతరాయంగా అఖండనామ సంకీర్తన జరిగింది. ఆ సమయంలో మధ్యలో పుట్ట లోపలి నుండి స్వామి బయటకు వచ్చిన సందర్భాలు అనేకం. 1995 సంవత్సరంలో పుట్ట మీద ఏర్పాటు చేసిన పంచలోహ పడగ మీద మధ్య భాగంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం వెనకాల ఉన్న 5 పడగలు కూడా మొత్తంగా కవచానికి ఉన్న 48 పడగల్లో భాగమే. నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, భక్తజనులకొక పరీక్ష నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, నలుబది దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష. శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం, శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురుస్వరూపం. సాక్షాత్తు పరమేశ్వరుడికే ప్రణవ రహస్యాన్ని బోధించిన మహాజ్ఞాని ఆయన. పార్వతీ పరమేశ్వరుల ముద్దుల పట్టి అయిన ఆయన లోకాలకు సకల శుభాలను కలిగించే చల్లని దైవం. ఆ స్వామి దయ ఉంటే కళలన్నీ కరతాళమలకమవుతాయని సంగీత విద్వాంసులందరూ బలంగా నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధిస్తే వెంటనే ఫలం కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. తరాల నాడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ అధికారులు స్వామివారిని కళ్ళారా దర్శించుకున్నారని, స్వామిపై భక్తితో దేశం విడిచి వెళ్లే సమయంలో ఇక్కడ ఉన్న వారి ఆస్తులన్నింటినీ స్వామివారి పరం చేసి మరీ వెళ్లారని చెబుతారు.
అనంతర కాలంలో ఈ పుట్టపై భాగాన స్వామివారి పాలరాతి దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామి విగ్రహం వెనకాల ఉన్న 6 వెండి పడగల కవచం కూడా మొత్తంగా 48 శీర్షాల కవచంలో భాగమే. తర్వాత కొంతకాలానికి పుట్ట చుట్టూ నిర్మించిన గట్టు మీద 108 నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు స్వయంగా ఈ నాగదేవతల విగ్రహాలకు అభిషేకం, అర్చనలు చేసుకోవడం, ఆరాధన చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు స్వయంగా పొంగలిని వండుకొని స్వామివారికి నివేదన చేసుకునేందుకు ఇక్కడ ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. నాగులపాడులోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారితో పాటుగా విఘ్నేశ్వరుడు, పంచముఖ ఆంజనేయుడు కూడా కొలువుతీరి ఉన్నారు. గ్రామంలో ఉన్న గంగా పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత కోదండ రామాంజనేయ ఆలయం, గ్రామదేవత పోలేరమ్మ ఆలయం కూడా ఈ ప్రధాన ఆలయ నిర్వహణలోనే ఉండటం విశేషం. ఆలయ ప్రాకారానికి ఎడమవైపున విఘ్నేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయం శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ముందుగా భక్తులు గణపయ్యను దర్శించుకుని నేరుగా పుట్ట దగ్గరకు వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ పుట్ట వెనకాల క్షేత్రపాలకుడైన పంచముఖ ఆంజనేయ స్వామి కొలువుతీరి ఉన్నాడు. ఆలయం పార్కింగ్ ప్రదేశం దగ్గర ఉన్న ప్రాంగణంలో శ్రీ గంగా పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇందులోనే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయంలో చక్కటి గోశాల కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ గోశాలలో 5 ఆవులున్నాయి. నిత్యం ఈ గోశాలలో గోపూజ జరుగుతుంది. నాగులపాడు గ్రామంలోనే ఉన్న శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత కోదండ రామాంజనేయ స్వామి ఆలయం, గ్రామదేవత పోలేరమ్మ ఆలయం నిర్వహణ బాధ్యతలు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్వహణ కమిటీయే చూస్తోంది. కారుమంచి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం బాగా అభివృద్ధికి నోచుకుంది. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరిగేవి. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాస విశాసన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం ఈ ఉత్సవాల్లో ముఖ్యమైన భాగం. భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని సేవించుకొని మొక్కుబడులు తీర్చుకుంటారు. మొక్కుబడుల పూజలు, వాహన పూజలు, పొంగలి నైవేద్యాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరిగేవి. ప్రధాన ఆలయ ప్రాంగణంలో దక్షిణం వైపుగా ఉన్న అర్చకుల నివాస గృహాలను ఆధునీకరించారు.
ప్రస్తుతం గొల్లపూడి సాంబశివరావు గారు ఈ ఆలయానికి చైర్మన్గా ఉన్నారు. స్వామివారికి మొక్కుకున్న భక్తులు ఇక్కడ ఉన్న కళ్యాణ కట్టలో భక్తితో తలనీలాలు సమర్పించుకొని తమ పిల్లలకు చెవిపోగులు కుట్టించుకుంటారు. ప్రతి బుధవారం విఘ్నేశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ జరుగుతుంది. ఈ ప్రాంగణంలో ఉన్న 2 అంతస్తుల పెద్ద కళ్యాణ మంటపంలో కింది భాగంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. పై అంతస్తులో ఉన్న కళ్యాణ మంటపంలో భక్తుల వివాహాలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి స్వామివారిని సేవించుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు విడిది చేయడానికి వీలుగా అధునాతన సౌకర్యాలతో కూడిన కాటేజీలను కూడా ఈ ప్రాంగణంలో నిర్మించారు. అఖిల జగముల సన్నుతి, ఆరు ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 7 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో నిరంతరాయంగా నామ సంకీర్తన సప్తాహాన్ని నిర్వహిస్తారు. ఉత్సవాల్లో మొదటి రోజున స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుంది. 2వ రోజున మల్లెపూలతో పూజ చేస్తారు. 3వ రోజున స్వామివారికి మూలమంత్ర సహిత సర్పసూక్త హోమం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజున బహుళ పాడ్యమికి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు దోష నివృత్తి జరిగి పెండిండ్లు వెంటనే జరుగుతాయని, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. దీనికి ఎన్నో దృష్టాంతాలున్నాయి. కార్తీక మాసంలో నాగుల చవితి, మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కూడా స్వామివారికి వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయ దర్శన వేళలు ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. గుంటూరు, చిలకలూరిపేట, బాపట్ల, చీరాల, పర్చూర్ల నుండి నేరుగా పెదనందిపాడుకు బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. గుంటూరు బస్టాండ్ నుండి పెదనందిపాడు మీదుగా వెళ్లే బస్సులన్నీ నాగులపాడులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి అతి సమీపంగా వెళతాయి. నాగులపాడులో వెలిసిన పుట్టలో కొలువుతీరి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరి తనను సేవించవచ్చిన భక్తులపై అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తూ వారి కోరికలు ఈడేరుస్తున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
మురుగ 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 శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ 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 సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలనే 6 గుణములను నాలో అణచివేయవా మురుగా శరవణ భవ షణ్ముఖ దేవా మురుగా 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 సుబ్రహ్మణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.